సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇప్పుడు మీరు చాలా పొలిటికల్ లీడర్స్ తోటి దాంతో నేను వాళ్ళతోటి మాట్లాడడం కానీ ఇంటరాక్షన్ అవ్వడం నేను చాలా చూశాను. అంటే మీరు వెళ్ళి వేరే ఈ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఇది కానీ అంటే పొలిటికల్ వేరు, ఇండస్ట్రీల పరంగా మీరు చేసుకునే యాక్టింగ్ ఇది వేరు. ఈ పొలిటికల్ ప్రకారంగా మీరు వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు నెగిటివ్ రావడం కానీ మీ కెరీర్ మీద అలా ఎఫెక్ట్ ఏమైనా అయిందా ఎప్పుడైనా? అంటే నేను ఏం చేస్తా శివ అంటే వ్యక్తిని ప్రచారం చేయాలి, ఏమన్నా ఆయనకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటా. కొంచెం అటు ఇటు ఉన్నాడు, తేడా ఉన్నాడు మనిషి అంటే కొంచెం నేను ఏదో ఒకటి అబద్ధం చెప్పి డ్రాప్ అయిపోతా. అన్న నాకు ఏదో పని ఉందిలే, షూట్ ఉందిలే. నిజంగానే మంచి వ్యక్తి ఉన్నాడు, చేస్తున్నాడు అంటే కంపల్సరీ వెళ్ళి నేను పర్టికులర్గా శివకి కంపల్సరీ ఓటేయండి అని మాత్రం చెప్పా. అమ్మ ఈ పనులన్నీ నిజమేనా చేసిండా నాకైతే తెలీదు, నేను మీ ఏరియా కొత్త, ఆయన నాకు చెప్పిండు అంటే జనాలు నిజమే అక్క మాకు ఈ పని చేసిండు, అవును నిజమే శివ మాకు ఈ పని చేసిండు అంటే మీకు నిజంగా పని చేసి ఉంటే మీకు నచ్చితే ఆ మనిషికి ఓటేయండి. కానీ మళ్ళీ నేను చెప్పిన అని మాత్రం వేయకండి, ఇదైతే క్లారిటీ ఇస్తా. మీకు నచ్చి నిజంగా పని చేయగలుగుతాడు చేసిండు మాకు అంటేనే ఓటేయండి అని చెప్పి. పొలిటికల్ లీడర్స్ సైడ్ నుంచి నీకు ఏముండదా బ్రో, థ్రెటనింగ్ కానీ లేకపోతే ఎఫెక్ట్ కానీ ఏముండదా? ఒకటి చెప్పనా, పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. 10 years నుంచి చేస్తున్నా నేను. అప్పటికి మాత్రమే ఆ పూటకి నీతో పని అయిపోయిందా, చేసుకున్నామా, వదిలేసామా అంతే. ఎప్పుడన్నా ఏమన్నా కలిస్తే ప్రేమగా మాట్లాడతారు తప్ప నాకు ఒకటి ఏంటంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి. మా జబర్దస్త్లో కూడా నేను ఎవరిని ఏం అడగను, ఇన్నేళ్ళు అయింది కదా ఒక్కరిని 1 రూపీ కూడా. ఎందుకు సత్యన్న 10 years రూమ్మేట్స్ ఇద్దరం, ఆయననే ఇంతవరకు నేను ₹1 అప్పు అడగలే. నేను ఎందుకో భయం అవుతుంది. అంటే నేను ఇప్పుడు శివ దగ్గర అడిగిన అనుకో ఏదో ఒక రోజు శివకి వాడికి మస్తు పెట్టినా నేను అంటే నేను భరించలేను. ఆ మాట వద్దు. మనది ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తిని ఉంటా. రిచ్గా బతకాలని నాకు ఇష్టం ఉండదు. మా ఇంటికి ఇప్పటికి నేను ఊర్లో ఉంటా, ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు ఫోటోలు దిగడానికి అక్క 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 అని. వాళ్ళందరూ అంటే నువ్వేంది ఇంత ఉంటావు సింపుల్ లుంగి కట్టుకొని టవల్ వేసుకొని అంటే నేను అట్లున్నా కాబట్టి ఇప్పుడు నా ఇంటికి వస్తారు మీరు. నేను కాలు మీద కాలు వేసుకొని పెద్ద నేను తోపు అంటే మీరు నా ఇంటికి రారు, నన్ను హగ్ చేసుకోరు, నన్ను ముద్దు పెట్టరు, నన్ను నా ప్రేమ చూపించరు. కొమరక్క అంటే ప్రతి ఇంటి మనిషి. కొమరక్క అనేది నా దృష్టిలో సెలబ్రిటీ కాదు, కొమరక్క అనేది ఇంటి మనిషి, జనాల్లో ఇంటి మనిషి. మీ ఇంటి అనుకో మీ నాయనమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, అట్లా ఫీల్ అవుతాను నేను. కొమరక్క లైక్ అంటే మీరు నార్మల్గా ఇలా ఈ గెటప్లు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వచ్చి అక్క అక్క అంటే మీకు ఏం అనిపిదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. నిజంగా నా లైఫ్ ఈరోజు నేను, నా పిల్లలు, నా భార్య, నా 5 ఏళ్ళు లోపటి కోతున్నాయి. నీకు చెప్తే కదా ఎన్ని హోటళ్ళు, ఎంత అమలి పని. నీకు తెలుసా శివ, నేను అమలి పని చేసేటప్పుడు అమలి పని చేస్తుంటే బాత్రూమ్లు కడుగుతుంటే, బీఆర్ఓల బాత్రూమ్లు ఎట్లుంటాయి, దొంగనా కొడుకులు అనొద్దు కానీ బీఆర్ఓళ్ళు మనం అట్లా చేయలేము. బాత్రూమ్ కూర్చున్న దగ్గర తుపా ఉంచుతారు, అవి గోవాలు అవన్నీ వేసుకొని ఎంత నీట్గా గడుగుతుంటే అంటే వాడు షాక్ అవుతుండే, ఎంత బాగా గడుగుతావేంది, ఎవరు గడిగినా. నేను ఒకటే చెప్తా, ఏ పని చేసినా దేవుడితో సమానం. దేవుడికి మొక్కకు, గుడిలోకి తిరగకు, నా ఒపీనియన్ అది. పనే దేవుడు, పనే నీకు పేరిస్తుంది, పనే నీకు డబ్బిస్తుంది, పనే నీకు సమాజంలో నీకు విలువనిస్తుంది. పని వల్లే అన్నీ జరుగుతాయి, దేవుడి వల్ల జరిగాయి. పనే దేవుడు అబ్బా. దేవుడే చెప్తున్నారు నా గుడికి ఎందుకు వస్తావురా, నువ్వు సిన్సియర్గా ఎవరిని మోసం చేయకుండా అన్యాయం చేయకుండా హార్డ్ వర్క్ చేయి, నీకు సక్సెస్ ఇస్తాడు. గుడికి వెళ్తారా మరి? వెళ్తాము అంటే జస్ట్ మొక్కుతా తప్ప నాకేమి అని అడగను. నేను ఒకటే చెప్తా, అయ్యా నేను కష్టపడతా, నీ ఇష్టం, ఇస్తే నీ ఇష్టం, ఇవ్వకపోతే నీ ఇష్టం. అంత ఎక్కువ నమ్మరు అంటే పెద్దగా డిపెండ్ అయిపోను దేవుడి మీద. నా దృష్టిలో నీకు పనే దేవుడు. పని నువ్వు ఆలోచించు, ప్రాక్టికల్గా ఆలోచించు. పని ఉంటే ఆబ్వియస్లీ దేవుడు కూడా గుర్తురాడు కొన్నిసార్లు. అదే ఆయన దేవుడు కూడా ఏమంటుండంటే, ఒరే ఎవరిని మోసం చేయకు, ఎవరిని అన్యాయం చేయకు, ఎవరిని లాక్కోకు, నీ కళ్ళ ముందు ఉన్న పనిని దైవంతో పూజించినట్టు హార్డ్ వర్క్ చేయి. ఇప్పుడు నేను బాత్రూమ్లో అంత నీట్గా ఎందుకు అడిగినంటే, అరే ఈ బాత్రూమ్ అడగడం వల్ల 2000 వస్తే నా పిల్లలు తింటున్నారు, అదే కదా, అది కడగకపోతే అట్లా ఫీల్ అయితే అంతే. జబర్దస్త్లోనే ఎప్పుడైతే లేడీ గెటప్స్ కానీ ఇవన్నీ జరిగాయో వేస్తున్నప్పుడు నేను బయట కూడా కొంతమంది, కొన్ని చోట్ల కొంతమంది నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా మందిని చేశాను. ఇలా వాళ్ళ మాటలు కానీ
అంటే జబర్దస్త్లో లేడీ గెటప్లు చేసుకున్న వాళ్ళందరూ ఇలా మారిపోయారు, అవును. అమ్మాయిగా ఇలా మారిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే లేడీ గెటప్లు వేశారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ నేను విన్నాను, నా దగ్గర అన్నాను. అది అంతవరకు ఇంటర్వ్యూలోనే బొచ్చడు విషయం. అదే అందుకే సేమ్ అదే డైరెక్ట్గా అలా చెప్పారనమాట. దానివల్ల మీకేం ఎఫెక్ట్ అవ్వలేదా, మిమ్మల్ని అనలేదా ఎవరు? దేవుడి దయ వల్ల అంటే అంటే నేను ఎంచుకున్న క్యారెక్టరు మరేంటో కానీ మా తన్మయ్ కానీ, శాంతి కానీ, వినోద్ కానీ వీళ్ళందరూ నాతో షేర్ చేసుకుంటారు కదా, నాకే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు కొంచెం ఎంగేజ్ క్యారెక్టర్లు, అవి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు. నా ఏజ్ క్యారెక్టర్కి ఏంటంటే నన్ను చూడంగానే అరే అమ్మ అనిపిస్తుంది, అమ్మ నాయనమ్మ అనిపిస్తుంది. నన్నైతే ఇంతవరకు నాకు అలాంటి వాడు రాలే, నాకు అలాంటిది ఎక్కడ జరగలే. కాకపోతే వాళ్ళకి జరిగితే నాకు జరిగినట్టే, ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే నేనున్నా. నన్ను అనకపోయినా వాళ్ళకి అంటే నన్ను అన్నట్టే, నాకు బాధ అనిపించేది. కానీ అందరూ అదే ఫీలింగ్తో ఎందుకుంటారు చెప్పు. ఇప్పుడు కమల్ హాసన్ గారు వేసారు అంటే కమల్ హాసన్ గారి మైండ్లో కానీ బాడీలో కానీ ఆ లేడీ తత్వం ఉందా? ఎన్టీఆర్ గారు వేసిండ్రు, రాజేంద్ర ప్రసాద్ గారు వేసారు. ఆ క్యారెక్టర్ అనుకోవచ్చు కదా. కొంతమంది ఏంటంటే మొన్న ప్రియాంక కానీ, తన్మయ్ కానీ, చిన్న సాయి, శాంతి, అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ హార్మోన్స్ ప్రాబ్లము, అది తప్పు పట్టలేము. ఇంకా వాళ్ళు గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళకున్న మైనస్ని కానీ ప్లస్ని కానీ ఓపెన్గా చెప్పి సమాజంలో మేము ఇదిరా అని బతుకుతున్నారు. ఆ విషయంలో గర్వించాలి. ఇంకా ఒరే చాలా మంది పైకేమో మొగోళ్ళ బట్టలేసి లోపల నంపుసుగుడిలా ఉండి బతికేస్తారు, అది వేస్ట్ కదా బతుకు. ఈ విషయంలో హ్యాపీ అనుకుంటా నేను. గ్రేట్ వాళ్ళు, మనకన్నా గ్రేట్. నేను ఇదిరా అని సమాజానికి చెప్పి హ్యాపీగా బతుకుతారు. అదైతే నువ్వు అన్నది తప్పుగా అర్థం చేసుకోద్దబ్బా, పాపం చాలా మంది బాధపడతారు వాళ్ళు, తెలుసా. అరే గీడ ఇట్లా అట్లా నన్నే అడుగుతారు. నన్ను ఏమంటారు అంటే బయట ఎక్కడికన్నా పోతే వాళ్ళు మారిపోయారు కదా, ఇది కదా, అవునా అన్న, అట్లనా అన్న, ఇట్లనా అంటే అరే మీకు ఏం తెలుసు అని మీరే జడ్జిమెంట్ చేస్తారు. ఇప్పుడు శివ ఏంటి అనేది శివతో జర్నీ చేస్తే తెలుస్తుంది. శివ నేనే జర్నీ మొత్తం ఏదో శివ నేనే నడిపినట్టు ఫీల్ అయిపోతా. శివ అనగానే ఇప్పుడు ఒక్కరోజు పరిచయమే కదా, ఇప్పుడు లైవ్ లో మనం, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, కానీ లైవ్ లో ఇప్పుడే పరిచయం. నీ గురించి నేను అన్ని చెప్పొచ్చా ఇప్పుడు, నాకు ఏం తెలుసు అని అలా అది మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అది నేను అందరు చెప్పేది ఏంటంటే ఒక కళాకారుడిగా చూడండి కానీ అట్లా అనకుండా అని. ఎవరి బిహేవియర్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లం వాళ్ళది. కొమరక్క లైక్ ఈ జూనియర్ ఎన్టీఆర్ లాగా, ఇప్పుడు మీరు ఆ పేరు రాగానే నాకదే వచ్చింది. ఆయనకి అలా ఎక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ నేర్చేసుకుంటాడు, అలానే మీకు కూడా అది ఉందంట, ఆ టాలెంట్ ఉందంట. అంటే ఒక లాంగ్వేజెస్ 6 భాషలు వస్తాయి శివ. 6 భాషలు కన్నడ, తమిళ్, నేపాళీ, తుళు, లంబాడి, హిందీ, తెలుగు. ఎలా ఎలా అంటే నేను నీకు చెప్పిన చూడు, కామత్తు ఉడిపిలో చేసిన, అది వాళ్ళ హోటల్ కాబట్టి నీకు అప్పుడే చెప్పిన టైం వేస్ట్ చెయ్యను. నేను వెయిటర్గా పనిచేసేటప్పుడు నా పక్కన నేపాలీ వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఏమనుకుంటా అంటే నెలకు ఒక బీరు, ఒక సినిమా చూపిస్తుంటే ఒక బీరు తాపుతుంటే అరే నాకు భాష నేర్పురా అంటుంటే, వాడు ఏమంటుండంటే ఆ బీర్ ఆశకో మరి బిర్యానీ ఆశకో నేను మాట్లాడకపోయినా వాడు మాట్లాడిస్తుండే నేపాలి. నా పక్కనే కదా. నేను ఏమనుకుంటా అంటే నా లైఫ్లో భగవంతుడు ఇచ్చిన టైం అంతా ఎలాగో గడిచిపోతుంది, ఈ టైంలోనే ఏదో ఒకటి నేర్చుకోవాలి. కనీసం నా ఫ్రెండ్స్ హిందీ నేర్చుకోనరా అంటే నేర్చుకోలే. నేను రోజు నేపాలీలో మాట్లాడుతాను, రోజు 2 మాటలు, దాయ్ రామ్రో దాయ్, కుటజాలజ్ దాయ్, 2 పదాలు, రోజుకు 2 అట్లా. కన్నడ అయితే అనర్గళంగా మాట్లాడతా. అసలు నేను ఎవరితో మాట్లాడినా మీది కర్ణాటకనా అంటారు. పాటలు పాడుతా, చదువుతా. ఈజీయా కర్ణాటక? ఆ కన్నడ ఈజీ. తెలుగుకే దానికి సిమిలర్ గా ఉంటాయి కదా పాయింట్స్. సిమిలర్. ఇప్పుడు ఇక్కడ రా ఇಲ್ಲಿಗೆ ಬರ್ರಿ ಕೂತ್ಕೊಡ್ರಿ ಶಿವ ನಿಮ್ಮ ಅನ್ನ నేను ಮಾಮೂಲಿ ಕನ್ನಡలో చెప్తా నీకు ಅರ್ಥಮೈ. ಶಿವ ನನಗೆ ಭಾಳ ದಿವಸ ಇಂದ ನಿಮ್ಮ ಇಂಟರ್ವ್ಯೂ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಷ್ಟೋ ಜನ ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿದ್ಯಲ್ಲ, ಅದರಲ್ಲಿ ನೀನು ಕ್ವಶನ್ ಮಾಡಿದ ಮೂಮೆಂಟ್ ಇದೆ ನೋಡು, ಸ್ಟೈಲು ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟಪ್ಪ. ನೀವು ಮಾತಾಡಿದ ಸ್ಟೈಲ್ ಆಗಲಿ ಯಾವುದೇ ಆಗಲಿ, ಯಾರನ್ನ ಕಷ್ಟದಲ್ಲಿ ಇದ್ರೇನು ನೀನು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೋಡ್ತಿ, ಅದನ್ನು ತುಂಬಾ ಇಷ್ಟ. నీకు అర్థమైంది? హెల్ప్ చేయాలన్నా కూడా నువ్వు చేస్తావా? ఎవరైనా కష్టాల్లో ఉన్నా ఆర్టిస్టులు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అవి చేస్తావా అని. ఈజీ, కొంచెం అర్థమవుతుంది, ఈజీ అర్థమైంది. అది నేపాలీ కన్నడనేమో హోటల్లో నేర్చుకున్నా, కంపెనీలోనేమో తమిళ్ నేర్చుకున్నా, లంబాడి హిందీ అంటే ఊర్లో నేర్చుకున్నా.